స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రాజకీయ సంచలనం రేగింది. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ నేతలు అలాగే రైతులు ఆయనపై పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేయడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. ఇదిలా ఉండగా ఈ విషయంపై వరంగల్లో స్పందించిన కడియం శ్రీహరి, ప్రజలకు అభివృద్ధి చేస్తానని ఎన్నికల సమయంలో మాట ఇచ్చాను. బీఆర్ఎస్ ఓడిపోవడంతో అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడతాయని భావించా, అందుకే అధికార కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నా అంటూ తన వైఖరిని సమర్థించుకున్నారు. గత ఏడాదిన్నరగా కాంగ్రెస్తో కలిసి పనిచేస్తూ సీఎం రేవంత్ రెడ్డి అండాతో నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చానని స్పష్టం చేశారు. అయితే ఆయన వివరణతో బీఆర్ఎస్ నేతలు ఏకీభవించడం లేదు. కడియం ప్రజా తీర్పును అవమానించారని ఆరోపిస్తూ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యూరియా కొరతపై చర్యలు తీసుకోలేదంటూ రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో కడియం శ్రీహరిపై స్థానికంగా ఒత్తిడి మరింత పెరుగుతోంది. మళ్ళీ సంవత్సరంన్నర క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే, ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది.